ఇక అసలు విషయాల్లోకి వెళ్తే ప్రముఖ దర్శకుడిగా అలాగే కాంట్రవర్సీ దర్శకుడిగా పేరున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద 2018లో ముంబైలో ఒక వ్యక్తి గతంలో తన దగ్గర పనిచేసినటువంటి ఒక వ్యక్తి చెక్ బౌన్స్ కేసు అయితే వేయటం జరిగింది. దాదాపుగా 3,72,000 రూపాయలు సుమారు దానికి సంబంధించి చెక్ బౌన్స్ కేసు అయితే 2018లో వేయటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా కేసు నడుస్తుంది. కానీ ఒక్కసారి కూడా రామ్ గోపాల్ వర్మ చెక్ బౌన్స్ కేసులో కోర్టుకి హాజరు కాకుండా కేవలం తన లాయర్ ద్వారానే కేసును ముందుకు నడుపుతూ కేసును సాగదీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల తాజాగా నిన్న 21వ తారీఖున కూడా వాయిదా ఉంది. ఈ వాయిదాకు రామ్ గోపాల్ వర్మ హాజరు కావాల్సి ఉంది. బట్ రామ్ గోపాల్ వర్మ హాజరు కాకపోవడంతో కోర్టు అయితే కొంత ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది. పదే పదే కోర్టుకు రాకుండా తప్పించుకు తిరగటం అంటే ఖచ్చితంగా చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమేనన్న భావనలో ఉన్నటువంటి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేయడం జరిగింది.